రేపటి దినం మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్ళడం జరుగుతుంది. మరి నెల్లూరులో మనం చూశాం, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి మరి ఆయనకు జైలు పాలు చేయడం జరిగింది. మరి ఆయన్ని పరామర్శించే దానికోసము, మరి అదే కాకుండా మొన్నటికి మొన్న మరి మాజీ మంత్రివర్యులు మరి సీనియర్ శాసనసభ్యులు మరి కొవ్వూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన మరి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు మరి ఏ రకంగా దౌర్జన్యం చేసి మరి ఏ రకంగా మరి ఆ ఇంట్లో బీభత్సం సృష్టించారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించే దానికోసము మరి రేపటి రోజు నెల్లూరుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్తున్నారంటే మనం చూసాం, అన్ని పేపర్లలో వచ్చాయి. నెల్లూరు అష్టదిగ్బంధం. మరి అదే కాకుండా జిల్లా అధ్యక్షుల వారికి మరి పోలీస్ అధికారుల తరఫు నుంచి ఒక నోటీసు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మనం చూడలేదు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మరి ఆయన తనయుడు లోకేష్ బాబు గారు అయితేమి, మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేమి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఆనాటి అధ్యక్షులు ఎవరైనా కూడా మరి ప్రజల పక్షాన ఉండి మరి ఈ రాష్ట్రంలో పర్యటించడానికి మరి వాళ్లకు పూర్తి హక్కులు ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో కూడా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఈ రకమైన నోటీసులు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇవ్వని పరిస్థితి. మరి ఈరోజు ఒక దుష్ట సంప్రదాయాన్ని మరి ఈరోజు లేవనెత్తడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆ నోటీసులలో ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ వద్దకు 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. మరి ఆయనకు 3 వెహికల్స్ మాత్రమే మరి కాన్వాయ్గా ఫాలో అవుతాయి. 3 వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మరి అదే కాకుండా మరి జైలులో ఉన్న మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి పరామర్శించే దానికోసము కేవలం 3కి మాత్రమే అనుమతిస్తాము. మరి అదేవిధంగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఇంటి వద్ద కేవలం 100 మందికి మాత్రమే మరి అనుమతిస్తామని చెప్పి ఇట్లా షరతులతో మరి కూడిన మరి ఈరోజు అనుమతులు మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే సూటిగా మరి ఈరోజు కూటమిలో ఉన్న పెద్దలకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరి షాడో సీఎం అయిన మరి లోకేష్ బాబు గారికి మరి ఈ మీడియా ముఖంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఇదే ఆంక్షలు గత 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆంక్షలు పెట్టింటే, అయ్యా లోకేష్ బాబు నువ్వు ప్రజాగళం అని చెప్పి పాదయాత్ర చేసేవాడివా? మరి అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతా కూడా పర్యటన చేసేవాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి అదే కాకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే ఆంక్షలు పెట్టింటే
నీ జన సైనికులను వేసుకొని, వేలాది మందిని జన సైనికులు వేసుకొని ఒక 200-300 కార్లు తీసుకొని మరి నువ్వు ఏ రకంగా కారు టాప్ పైన కూర్చొని సినిమా డైలాగులు వేసుకుంటూ, సినిమా యాక్షన్లు తీసుకుంటూ మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పర్యటించేవాడివా అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజాదరణ కలిగిన వ్యక్తి. జగన్ అంటే జనం. ఈరోజు అధికారులు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా జన సమీకరణ చేయకోకూడదని చెప్పి కూడా ఆంక్షలు చేపెడుతున్నారు. నేను ఇదే అధికారులకు నేను తెలియజేసుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు వచ్చినా కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనం వస్తారు. జగన్ అంటేనే జనము. ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే అధికారులకు మరి తెలియదంటే ఇంకా మాకు ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కూడా ఎవరు కూడా జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా ఆయన ఎక్కడికి వచ్చినా కూడా వేలాదిగా తరలి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఈ 14 నెలల పరిపాలనలో చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ కూటమి పెద్దలందరూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించలేదు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇచ్చి మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ సంవత్సరం కాలంలో మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందించని పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనే ఎంతో మేలుగా ఉనింది, మనకు అన్ని సంక్షేమ పథకాలు మనకు అందాయి, ఇంటి వద్దకే అందాయి అని చెప్పి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మనకు ఏ పథకం కూడా అందలేదు, ఏ సంక్షేమ కార్యక్రమం జరగలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన ప్రాంతంలో జరగలేదని చెప్పి ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించి కూడా మళ్ళీ వాళ్ళ బాధలు చెప్పుకునే దానికోసమో, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పుకునే దానికోసమో మరి ఖచ్చితంగా ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితిలో మీరు ఎన్ని బ్యారికేడ్లు పెట్టి, ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా కూడా ప్రజాభిమానాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని మీరు ఎక్కడ అడ్డుకోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు చూస్తే నెల్లూరు పట్టణం అంతా కూడా అష్టదిగ్భంగం చేశారు. ప్రతి చోట కూడా చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా వస్తే వాళ్ళ ఆధార్ కార్డు అడిగి, ప్రతి ప్రజల వద్ద ఆధార్ కార్డులు అడిగే పరిస్థితి ఈరోజు ఉంది. ఎవరు కూడా నెల్లూరు పట్టణంలోకి రాకోకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ కూటమి పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ నేను ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మాటి మాటికి వాళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు 11 ఎమ్మెల్యేలు అంటారు. మరి అదే కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యే అంటారు. నేను ఇవాళ మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటే అడగదలుచుకున్నాను. అంటే 11 ఎమ్మెల్యేలు అని మీరే అంటారు. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందల ఎమ్మెల్యే అంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యే మరి ఎక్కడన్నా పర్యటనకు బయటికి వస్తే
మీరు ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు? ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే. మరి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గతంలో మిర్చి రైతులు ఇబ్బందులు పడితే వాళ్ళను పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఆంక్షలు, పొగాకు రైతులు ఇబ్బందులు పడుతుంటే గిట్టుబాటు ధరలు లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిలో మరి అలాంటి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఆంక్షలు, మామిడి రైతులకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రభుత్వం కల్పించుకొని గిట్టుబాటు ధర సుమారుగా 26 రూపాయలు కల్పిస్తే కిలోకు, మరి ఈరోజు 2 రూపాయల నుంచి 4 రూపాయలు మామిడి కిలో ధర పలుకుతుంటే మరి ఆ మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే మరి ఆంక్షలు. ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే వెళ్తే అంటే ఎందుకు మీకు ఇంత భయము జగన్మోహన్ రెడ్డి అంటే? మీ నాయకుడికి ఎందుకు ఇంత భయము జగన్మోహన్ రెడ్డి అంటే? ఎందుకు మీకు అందరికి కూడా తడిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే? దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఎమ్మెల్యేలు గెలిచినా 40% అభిమానాన్ని పొందింది. 40% ఓట్లు పొందిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మరి కొన్ని చోట్ల మొదటి స్థానంలో ఉంటే మిగతా స్థానాల్లో 2వ స్థానంలో నిలిచిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అవునన్నా మీరు కాదన్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. మీరు ఆయనకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు. ఆయనకు ప్రజలు కల్పించారు ప్రతిపక్ష హోదా. ఈరోజు 40% ఓట్లు ఇచ్చి ఈ రకంగా 175 స్థానాల్లో కూడా 2వ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలవడం జరిగింది. మరి అలాంటిది ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందులు పడుతున్నారు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళను పరామర్శించాలని మరి ఆయన పరామర్శకు వెళ్తే మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి మరి కేవలం 100 మందే రావాలి, 3 వెహికల్స్లో మాత్రమే వెళ్ళాలి, మరి హెలిప్యాడ్ కాడ 10 మంది మాత్రమే అనుమతిస్తాము అంటే, అయ్యా మీరు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా లేకపోతే లోకేష్ అనుకుంటున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడైనా పర్యటనకు వెళ్తే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు జన సమీకరణ చేస్తారు. కానీ జన సమీకరణ చేసినా కూడా డబ్బులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మందు బాటిల్ ఇచ్చినా కూడా జనాలు రాని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటికి అడుగు పెడితే జన సమీకరణ అవసరం లేదు, బిర్యానీ ప్యాకెట్లు అవసరం లేదు, క్వార్టర్ బాటిల్ అవసరం లేదు, 500 డబ్బులు అవసరం లేదు. స్వచ్ఛందంగా ప్రజలే వేలాది మందిగా తరలి వచ్చి మరి ఆయనకు స్వాగతించడం జరుగుతుంది. మరి అలాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఎవరైనా జన సమీకరణ చేశారని తెలిస్తే మరి జన సమీకరణ చేశారంటే వాళ్ళ మీద కేసులు పెడతారంట. మరి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి జనాలు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారంట. అంటే ఇది మన ప్రజాస్వామ్యంలో ఉండామా లేకపోతే
ఒక నియంత పరిపాలనలో మనం ఉండామా అని చెప్పి మరి ఈరోజు మన అందరికి కూడా డౌట్ వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా ఒకటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఆంక్షలు పెడితే, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే ప్రజాభిమానాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని అడ్డుకోలేరు. ఖచ్చితంగా దానికి 4 ఇంతలు 10 ఇంతలు ప్రజలు వస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు మీరు ఒకటే గుర్తించుకోండి, ఈ సంప్రదాయాన్ని మీరు ప్రారంభించారు, భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా అడుగు కూడా పెట్టలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే రకంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెల్లూరు పర్యటనకు వస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా మరి వాళ్ళ అభిమానాన్ని చాటుకొని మరి మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా, ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా మరి ఆ చెక్ పోస్టులను అధిగమించుకొని మరి మీ బ్యారికేడ్లను అధిగమించుకొని, గతంలో మీరు చూశారు బంగారుపాలెంలో, మరి గతంలో మీరు చూశారు ఒంగోలులో, మరి అదేవిధంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా మరి వేలాది మంది ఖచ్చితంగా వచ్చి తీరుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మరి ఇలాంటి ఆంక్షలు మరి ఖచ్చితంగా మీరు విరమించుకోండి అని చెప్పి కూడా మరి ఈ రాష్ట్ర పెద్దలకు హితవు పలుకుతున్నాను.